తెలంగాణ ప్రభుత్వము ఓబీసీలకి 42% రిజర్వేషన్ ఇస్తూ తీసుకున్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మొదట్లో అసెంబ్లీలో పాస్ చేసినటువంటి చట్టాలు కావచ్చు, తర్వాత మేము ఇచ్చిన జీవో కావచ్చు, ఇవన్నీ కూడా చరిత్రాత్మక నిర్ణయాలు. ఓబీసీల యొక్క జీవితాలు బాగుపరచాలని చిత్తశుద్ధితో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి అన్ని కార్యక్రమాలు అడుగడుగున బీజేపీ బీఆర్ఎస్ వ్యతిరేకిస్తూ వచ్చినప్పటికీ కూడా ఎక్కడ వెనక్కి తగ్గకుండా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో చట్టాలు చేయడం, ఆర్డినెన్స్ తీసుకురావడం, జీవో ఇచ్చి ఎన్నికలకు పోవాలనుకోవడం, ఇవన్నిటి కూడా పూర్తి వివరాలతో మేము హైకోర్టులో వాదించినప్పటికి కూడా స్టే ఇవ్వడమే కాకుండా టోటల్ రిలీఫ్ చేసినారు. ఎలక్షన్లకు పాత పద్ధతినే, పాత రిజర్వేషన్ ప్రకారమే పోవాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు చాలా బాధాకరం. మా న్యాయకోవిధులు అన్ని విషయాలు కూలంకషంగా హైకోర్టుకి విన్నవించినప్పటికీ మాకు అవకాశం ఇవ్వకుండా టోటల్ ఎలక్షన్కి పోవాలని రిలీఫ్ ఇవ్వడం అన్నదని ఇది చాలా బాధాకరమైన విషయం. అందుకే తెలంగాణ ప్రభుత్వం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ